నిన్న చెప్పుకున్నాం మనం. అంటే ప్రభుత్వానికి భయమా? మరేంది? అంటే ఆ భయాన్ని గూడా చూపించుకునే ప్రయత్నం జేయొద్దు. కానీ ఎందుకో గాని ఈ ప్రభుత్వం చూయించుకునే ప్రయత్నం జేస్తుంది. సందర్భం ఏమైనా గావచ్చు. అట్లా చూపించుకునే ప్రయత్నం జేస్తున్నారు. ఇప్పుడు ఎవరికన్నా సరే కొంత భయముందనుకోండి, దాన్ని జూయించుకునే ప్రయత్నం జేయరు. కానీ వీళ్ళు జేస్తున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వోళ్ళు సరూర్ నగర్‌లో యువ సంగ్రామ సదస్సు బెడుతున్నారు. దానికి పర్మిషన్ ఇయ్యలే. వాళ్ళు కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు. కోర్టు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళకి. ఇచ్చిన తర్వాత అందరూ ఏమనుకుంటారు, కోర్టులో పర్మిషన్లు ఇచ్చినాయి కదా. ఇచ్చిన తర్వాత ఇవాళ పొద్దుగాలనే పోయి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అంటే ఇంటి దగ్గర నుంచే ఇంట్లోనే అరెస్ట్ చేస్తున్నారు, బయటికి రాకుండా. ఇప్పుడు కోర్టు పర్మిషన్ ఇచ్చింది కదా. కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత హౌస్ అరెస్టులు ఎట్లా చేస్తారు? ఇదే పాయింట్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మాట్లాడారు. ఆ వీడియో కూడా చూపిస్తా. దానికంటే ముందు మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు కోర్టులు పర్మిషన్లు ఇచ్చినాయి. కోర్టులు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళు ఆ సదస్సు పెట్టుకుంటున్నారు. దేనికోసం పెడుతున్నారు? ఇప్పుడు మీరిచ్చిన హామీనే కదా. మీరు ఒకవేళ నెరవేర్చి ఉంటే ఇవాళ అసలు సరూర్ నగర్లో సభ పెట్టే అవకాశమే బీఆర్ఎస్ పార్టీకి ఉండకపోతుండే. ఇప్పుడు అవకాశం మీరే ఇచ్చారు కదా. మీరు నిజంగానే ఫస్ట్ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు వేసిరు అనుకోండి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు ఆ మీటింగే పెట్టకపోయేటోళ్ళు కదా. ఇవాళ మీటింగ్ పెడుతుందే మీరు ఫస్ట్ ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. అవి ఏమైనాయి అనే దానికోసం మీటింగ్ పెడుతున్నారు. ఆ మీటింగ్కి ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసిరు. వాళ్ళు ఎప్పుడో 10-15 రోజుల కిందట పోలీసులని అనుమతి ఇయ్యిర్రి అని లెటర్ ఇచ్చిరట. నిన్న రాక చేసి నిన్న ఫోన్లు ఎత్తుడు బంద్ చేసిర్రు అని వాళ్ళ నాయకులే చెప్పారు. బంద్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసిర్రు, కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు. కోర్టులకు పోయి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత ఇయ్యాల ఇక పొద్దుగాల బయలుదేరదాం సభకి అనుకునే ముందు తెల్లారేసరికి ఇంటి ముందరికి పోలీసు వాళ్ళు పోయి కూర్చున్నారు. ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత హౌస్ అరెస్ట్లు చేస్తారు అని ఎందుకు అనుకుంటారు? నిజానికి చేయొద్దు కూడా అంటున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు అయితే ఏం చెప్తున్నారు అంటే, నాకు ఒక హక్కు కల్పించింది రాజ్యాంగం, కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా ఇస్తారు? నన్ను ఆ సభకి పోనీయకపోతే కనుక ఇక్కడనే దీక్ష కూర్చుంటా అంటున్నాడు. ఆ వీడియో కూడా చూపిస్తాను నేను మీకు. ఒకసారి ఫస్ట్ వీళ్ళ వీడియోలు చూడుర్రి. ఇవి మనకి ఈ టైం వరకు, ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైం వరకు అందిన వీడియోలు ఇవి. ఇంకెంతమందిని హౌస్ అరెస్ట్లు చేస్తారో ఇంకేం చేస్తారో తెలియదు. ఒకసారి ఎవరెవరిని ఇప్పటివరకంటే సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు కదా, ఆమెను పొద్దుగాల ఇంటి దగ్గరనే చేసిరు. వాళ్ళ కొడుకే ఉంటాడు కార్తిక్ రెడ్డి. ఆ కార్తిక్ రెడ్డి ఏమో పోతూ ఉంటే మధ్యలో అరెస్ట్ చేసిరు. పోతుంటే ఊరు దగ్గర ఊరోళ్ళందరినీ పక్కకు జరిపి ఆయనను అరెస్ట్ చేసిరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఆయన ఇంటికే పోయి అరెస్ట్ చేసిరు. ఇది సబితా ఇంద్రారెడ్డి గారి ఇంట్లో, ఇది ఇల్లు, ఆమె ఇల్లు. ఈమె ఇంటి ముందుకు పోయి ఈమెను బోనియకుండా హౌస్ అరెస్ట్, పోలీసులు పొద్దుగాల ఇంటి దగ్గరికి పోయి. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. వెనకాల మొత్తం పోలీసులు కనిపిస్తున్నారు మీకు. హౌస్ అరెస్ట్ చేసేందుకు వచ్చిర్రు. వెనకాల పోలీసులు ఉన్నారు. ఇది ఇల్లు, ఆయన ఇల్లు. ఇంట్లో లోపలనే ఆయన వీడియో చేసిండు. గౌరవ తెలంగాణ హైకోర్టు, అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు, వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి నాయకులను వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ మీటింగ్కు పోకూడదని ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే, ఇంకా తెలంగాణలో రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కానీ, లేకపోతే స్వేచ్ఛగా తిరిగే హక్కు, ఆర్టికల్ 19 క్లాజ్ 1, క్లాజ్ A, క్లాజ్ B, ఈ విధంగా రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కులకు కూడా మరి ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోయింది. ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో, రాజ్యాంగాన్ని రచిద్దామంటున్నాడు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తా ఉన్నారు. ఈ పోలీస్ అధికారులకు పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ పై అధికారులు ప్రవీణ్ కుమార్ని ఆపండి చెప్పిండు, ఆపుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర మాకు ఆ ఇన్ఫర్మేషన్, సరిగ్గా ఇన్ఫర్మేషన్. నేను మా యువ నాయకులు, మా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు నాకు ఆ పోలీస్ పర్మిషన్ లెటర్ కూడా పంపించారు. అదే విషయాన్ని నేను వీళ్ళకు నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పాను. సో వాళ్ళు మా పై ఆఫీసర్లతో మాట్లాడి చెప్తామని అంటున్నారు. ఈ విధంగా అరాచక పాలన, దుర్మార్గ పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నన్ను మా సరూర్ నగర్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏ మీటింగ్ అయితే వస్తున్నారు ముఖ్య అతిథిగా, ఆ మీటింగ్కు నన్ను పోనివ్వకపోతే మాత్రం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఇంట్లోనే కూర్చొని నేను
డీజీపీ గారికి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను క్లియర్గా చెప్తున్నా, ఇది ఒక వార్నింగ్ రేవంత్ రెడ్డి గారు. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటారంటే, కోర్టు ఇచ్చింది స్పష్టంగా, ఒక కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉంది, అయినా కూడా మళ్ళీ ఎందుకు వస్తారు హౌస్ అరెస్ట్ చేసేందుకు? ఒకవేళ నన్ను ఆ మీటింగ్కి పోకుండా ఆపితే కనుక ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి, హోంమంత్రి అయినే కదా మనకి ఇప్పుడు, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డీజీపీ గారికి ఆయన చెప్తున్నాడు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ని కూడా చూపించారట, మాకు పర్మిషన్ ఇచ్చింది కదా, పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని. అసలు పర్మిషన్లు ఇచ్చిన తర్వాత పోలీసులు ఎక్కడికక్కడ పొద్దుగాల పోయి హౌస్ అరెస్ట్లు చేస్తారు. నిజానికి వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టేందుకు, ప్రభుత్వంకి గుర్తు చేసేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సరూర్ నగర్లో ఒక సభ పెట్టుకునేందుకు పూనుకున్నది. మీరు ఏ వేదిక మీద నుంచి అయితే హామీ ఇచ్చిరో ఆ గదే వేదిక మీద నుంచి మీరు ఇచ్చిన హామీని గుర్తు చేసేందుకు సిద్ధమవుతుంటే, ఇక ఇది చూస్తే అందుకే వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, ఎందుకు ఇంత భయం, ఎందుకు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే ఇంత భయం ఎందుకు? ఇప్పుడు మొన్నగా కన్నెపల్లి దగ్గర పైప్ లాంచ్ చెయ్యిర్రి, మోటార్ లాంచ్ చెయ్యిర్రి అని పోతాము అంటున్నామో, ఆడ కూడా చూసినాం మనం. ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం, ఎక్కడికక్కడ ఆపి బారికేడ్లు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే సరే దాన్ని అంతటిని కూడా దాటుకుంటూ వాళ్ళు ఫైనల్ పాయింట్ వరకు వేరు, కన్నెపల్లి పంప్ హౌస్ దాకా. ఇవాళ కూడా మళ్ళొకసారి సరూర్ నగర్కి పోకుండా ఎక్కడికక్కడ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికే కొంతమంది సరూర్ నగర్ స్టేడియంకి చేరుకున్నారు, నిరుద్యోగులు అట్లనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా సరూర్ నగర్ స్టేడియంకి చేరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా కూడా స్టేడియంకి చేరుకొని ఆ వేదిక మీద నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకైతే జరుగుతున్నటువంటి హౌస్ అరెస్టుల పర్వాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇగో ఇట్లా చేసిన తర్వాతే, ఇవి చూసిన తర్వాతే వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు భయం ప్రభుత్వాలకి? మీరు తప్పు చేయకపోతే, లేకపోతే మీరు చక్కగానే ఉంటే, మీ పాలన కరెక్ట్గానే ఉంటే ఎందుకు ప్రతిపక్షాల గొంతునో నొక్కేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు. కాసేపట్లో సరూర్ నగర్ సభ స్టార్ట్ అవుతుంది. వీటన్నింటిని కూడా దాటుకొని మాకు ఎట్లా చేయాలి, ఫైనల్ పాయింట్కి ఎట్లా చేరాలి అనేది తెలుసు. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే ఎక్కువ అడ్డంకులు సృష్టించారు. అప్పుడు ఆ అడ్డంకులు మొత్తం కూడా దాటుకొని మేము ఫైనల్ పాయింట్ని చేరినాం. గట్లనే ఇవాళ కూడా సరూర్ నగర్ స్టేడియం చేరుకుంటాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు.